హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. ఇవాళ మన డే 11th ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 10 డేస్ వరకు అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని 11th డేకి అయితే వచ్చామండి. అండ్ 10th డేలో నేను వీడియోలో మొత్తం కూడా నేను షేర్ చేశాను నేను దేని వల్ల తగ్గాను అని చెప్పి. మీరు 9 డేస్ వీడియోస్ చూడకపోయినా పర్లేదు, కానీ 10th డే వీడియో ఖచ్చితంగా చూడండి. నేను దేని వల్ల తగ్గాను, ఈ 9 డేస్ లో నేను జస్ట్ 4 kgs తగ్గాను అనమాట. నేను ఏమేమి ఫాలో అయ్యాను అన్ని కూడా నేను డే 10 వీడియోలో అంటే ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను. అండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటి, దాని ఒక బెనిఫిట్స్, ఎవరెవరు చేయాలి ఎవరెవరు చేయకూడదు అనేది కూడా నేను నిన్న అయితే ఒక వీడియో పోస్ట్ చేశానండి. ఓన్లీ ఫర్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనమాట. సో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు కదా అసలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటి, ఎలా చేయాలి, ఎన్ని టైప్స్ ఉన్నాయి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదు, ఇవన్నీ కూడా నేను ఆ వీడియోలో ఆల్రెడీ షేర్ చేశాను. సో ఎవరైనా చూడకపోతే ఫస్ట్ డే 10 వీడియో అండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈ రెండు చూసి మళ్ళీ అన్ని కూడా ఫాలో అవ్వచ్చు అనమాట. నేనైతే 4 kgs రెడ్యూస్ అయ్యాను జస్ట్ ఇన్ 9 days. సో నేను నా ప్రీవియస్ వెయిట్ అంటే నేను స్టార్ట్ చేయకముందు 84 అండ్ డే 9th నేను చెక్ చేసుకున్నాను. డే 10th మార్నింగ్ చెక్ చేసుకున్నాను. నేను ఆ రోజు నేను 80.2 ఉన్నాను అనమాట. సో ఆల్మోస్ట్ నేను 3 kgs 800 grams అయితే తగ్గాను అనమాట. సో అవన్నీ కూడా నేను ఆ వీడియోలో షేర్ చేస్తాను ఎలా తగ్గాను అనేది. ఫస్ట్ అయితే అది చూడండి. ఇవాళ వీడియోలో ఏమేమి చూడబోతామో ఫస్ట్ అయితే చెప్తానండి. నాకైతే ఒక కమెంట్ వచ్చింది, 10 days నుంచి వెయిట్ లాస్ అయితే చేస్తున్నాం అక్క, బట్ నేనైతే వెయిట్ లాస్ అవ్వట్లేదు, అంటే నా వెయిట్ లో ఏమీ కూడా కనిపించట్లేదు, స్టక్ అయిపోయింది అన్నట్లు కమెంట్ చేశారు. దాని గురించి అయితే మాట్లాడదామండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, నేను డే 10th లో నేను ఏమైనా మిస్టేక్స్ చేస్తుంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ డే 11 లో నేను ఏమేమి ఫుడ్ తీసుకున్నాను అండ్ రెసిపీస్ ఏమైనా కావాలంటే చెప్పండి, ఖచ్చితంగా నేను చేసుకున్న వాటిలో నేనైతే షార్ట్ వీడియోస్ లో పోస్ట్ చేస్తాను. సో ఫస్ట్ అయితే వెయిట్ గురించి అయితే మాట్లాడదామండి. వెయిట్ స్టక్ అయిపోయారని ఒకరైతే కమెంట్ చేశారు కదా. సో నార్మల్ గా ప్రతి ఒక్కరికి ఏమనిపిస్తుంది అంటే, మనం 16:8 రేషియో ఫాలో అవుతున్నాము అండ్ హెల్దీగా ఫుడ్ తీసుకుంటున్నాము, ఈ రెండు చేస్తున్నాం కదా, వెయిట్ ఎందుకు తగ్గట్లేదు అని చెప్పి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. సో నేను కమెంట్ చేసిన వాళ్ళ ఒక్కరికే కాదు, అందరికీ చెప్తున్నా బేస్ చేసి. ఈవెన్ నాకు కూడా, మనం ఈ రెండే ఫాలో అయిపోతే వెయిట్ లాస్ అయితే అయిపోమండి. ఈ రెండే కాకుండా మనకి స్లీప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనుషులకి. ప్రతి ఒక్కరికి అండి మినిమం 7 hours అన్నా ఉండాలి. నేను ఇక్కడ మినిమం అంటున్నాను, అంటే మీరు మాక్సిమం ఎంతైనా ఉండొచ్చు అనమాట. 9 hours అన్నా కూడా నిద్రపోవచ్చు. అప్ టు 9 hours అనేది చాలా ప్రాపర్ స్లీప్ అనమాట. సో బట్ మినిమం 7 ఉండాలి. బట్ నాకు తెలుసు ఇది చాలా కష్టం మరి పిల్లలు ఉన్న వాళ్ళకైతే. ఎందుకంటే నేను కూడా చూస్తున్నాను, కొన్నిసార్లు పిల్లలు 10కే పడుకుంటారు, ఇంకొన్నిసార్లు 12 కూడా చేస్తారు. ఆ టైంలో నేను చేసేది వచ్చి కొంచెం మార్నింగ్ లేట్గా చేస్తాను. నాకైతే కుదురుతా ఉంది, ఎందుకంటే బాబు ఇంకా స్కూల్కి వెళ్ళలేదు కాబట్టి. బట్ స్కూల్కి వెళ్ళే పిల్లలు అయితే వాళ్ళకి మార్నింగ్ 7:30 కల్లా పంపించాలి, కొంచెం కష్టమే. ఆ టైంలో మీరు ఏంటంటే పిల్లలు వెళ్ళిపోయినాకైనా రెస్ట్ తీసుకోవాలి, లేకపోతే ఆఫ్టర్నూన్ టైంలోనే రెస్ట్ తీసుకోవాలి, ఇంకా తప్పదు మనకి. సో బట్ మినిమం అయితే 7 hours స్లీప్ అయితే ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడైతే మనం వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నాము అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా ప్రాపర్ స్లీప్ ఉండాలి. స్లీప్ లేకపోతే ఏంటంటే ఆ రోజు మార్నింగ్ కొంచెం లేట్గా లేచినప్పుడు పర్లేదు, కానీ నేనైతే ఓన్లీ వాకింగ్ లేస్తాను, కానీ వాకింగ్ చేస్తాను అనమాట ప్రాపర్ స్లీప్ లేని రోజు. బట్ ఎక్సర్సైజ్ అయితే నేను ప్రిఫర్ చేయను, ఎందుకంటే ఆల్రెడీ ప్రాపర్ స్లీప్ లేదు. ఇంకా ఎక్సర్సైజ్ చేసాం అనుకోండి బాగా అలసిపోయి నీరసం వచ్చేస్తుంది. అండ్ ఏమి తినం మనము, నేనైతే 11:30 వరకు ఏమి తినాను కాబట్టి నీరసం వచ్చేస్తుంది. ఆ రోజు నేనైతే ఎక్సర్సైజ్ అనేది అసలు మానేస్తాను. అందుకని నేను, మీరు గుర్తుందో లేదో లాస్ట్ వీడియోలో నేను 9 days జస్ట్ 6 days మాత్రమే ఎక్సర్సైజ్ చేశానని మీతో ఆల్రెడీ షేర్ చేసుకున్నాను. రిమైనింగ్ 3 days ఏంటంటే నాకు ప్రాపర్ స్లీప్ లేదనమాట. సో నైట్ టైమ్స్ కొన్నిసార్లు బాబు లేట్గా పడుకున్నప్పుడు లేట్గా లేస్తాను కాబట్టి నాకు ఎనర్జీ ఉండదు. నేను ఆటోమేటిక్గా డైరెక్ట్గా నేను నా డీటాక్స్ వాటర్తో డే స్టార్ట్ చేస్తాను. బట్ వాకింగ్ అయితే కంపల్సరీగా చేస్తాను. నాకు తెలిసి ఓన్లీ 1 day మిస్ చేశాను వాకింగ్, అది కూడా నాకు అసలు నీరసంగా అనిపించింది అనమాట. ఆ రోజు నీరసంగా అంటే చాలా లేట్గా లేచాను, అరౌండ్ 9:30కి లేచాను. సో ఇంకా వాకింగ్కి కానీ ఏమీ చేయలేకపోయాను ఆ రోజు, ఓన్లీ డైట్ ఒకటి ఫాలో అయ్యాను. సో మీరు అయితే స్లీప్ అనేది కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. 7 hours అన్నా నిద్రపోవాలి. అంటే చాలా మందికి ఏంటంటే వెయిట్ స్టక్ అయిపోయినప్పుడు మనం ఇంచ్ లాస్ కూడా ఉంటుందండి. సో మీరు వెయిట్ స్టక్ అయిపోయాం కదా అని చెప్పి మన పొట్ట కానీ అవన్నీ తగ్గలేదని మాత్రం అనుకోకండి. మీరు డే 1 స్టార్ట్ చేసే రోజు వేడితో పాటు ఇంచ్ కూడా కొలుచుకోండి. ఇక్కడ చేతుల దగ్గర కానీ, టైస్ దగ్గర కానీ, స్టమక్ దగ్గర కానీ అంతా కూడా ఇంచ్ కూడా లెక్క పెట్టుకుంటే మీకు ఇంచ్ లాస్ అనేది తెలుస్తుంది. కొన్నిసార్లు స్టక్ అయిపోయినా కూడా వెయిట్లు ఇంచ్ లాస్ అనేది కంపల్సరీగా ఉంటుంది అనమాట. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు అయితే నేను చాలా వీడియోస్ లో చెప్పాను, స్టమక్ అయితే చాలా తగ్గుతుంది, మీకు ఇంచ్ లాస్ ఇక్కడ బాగుంటుంది. మీరు అయితే ఒకసారి కొలుచుకొని చూడండి. ఎవరికైతే వెయిట్ స్టక్ అయిపోయాం అనుకునే వాళ్ళకి ఇది ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ చాలా మంది ఏంటంటే వాటర్ కూడా అసలు ఇంపార్టెంట్ గా తీసుకోరు. నేను వాటర్ ఒక బెనిఫిట్స్ కూడా ఒక వీడియోలో చెప్పాను, ఐ థింక్ D7 or 6th వీడియోలో. ఓన్లీ మార్నింగ్ వాటర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని. మార్నింగ్ వాటర్ కాదండి, డే మొత్తంలో మనము
మన బాడీకి ఎంత తీసుకోవాలనేది అలాగే చెప్పాను. జస్ట్ ఇప్పుడు ఒక 30 సెకండ్స్ లో చెప్పేస్తాను. ఇప్పుడు సపోజ్ ఒక 80 కేజీస్ ఉన్నాం అనుకోండి, ఒక పర్సన్ 80 కేజీస్ అంటే తను 4 లీటర్స్ తాగాలి. ఫర్ ఎవ్రీ 20 కేజీస్ కి 1 లీటర్ అయితే మనం వాటర్ తీసుకోవాలన్నమాట. ఇదైతే ప్రాపర్ ఖచ్చితంగా అనమాట. సో ఫర్ ఎవ్రీ 20 కేజీస్ కి 1 లీటర్ తీసుకోవాలి. సో 80 కేజీస్ ఉన్నాను నేను కాబట్టి 4 లీటర్స్ తీసుకోవాలి వాటర్. ఇలా మీరు కూడా మీ వెయిట్ ని బట్టి చెక్ చేసుకోండి. అండ్ మీ బిఎంఐ కూడా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఎంత వెయిట్ ఉండాలనేది కూడా మీకు తెలియాలి కదా. సో బిఎంఐ అంటే మీరు ఏది చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ జస్ట్ మీరు గూగుల్లో కొట్టినా కూడా వస్తుంది. మీకు అంత తెలియకపోయినా మీ హైట్ తెలిసినా చాలు, దాన్ని బట్టి మీరు ఎన్ని కేజీస్ ఉన్నారో కూడా తెలుసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నా హైట్ తీసుకుంటా అండి, నేను 176 సెంటీమీటర్స్. నేను సెంటీమీటర్స్ లో చెప్తున్నాను, ఇంచెస్ లో అన్నా మీకు తెలిసి 5.6 5.1 అలా ఉంటాము. నేనైతే చెక్ చేసుకున్నప్పుడు 176 సెంటీమీటర్స్. సో 176 లో 100 మైనస్ చేసేయాలి. సో 176 లో మనం 100 మైనస్ చేస్తే 76. నా హైట్ కి నేను 76 కేజీస్ ఉండాలన్నమాట. అట్లా ప్రాపర్ గా లెక్క పెట్టుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఇంకో పర్సన్ 150 ఉన్నారు అనుకోండి, హైట్ అనేది 150 సెంటీమీటర్స్ ఉంటే దాంట్లో 100 తీసేస్తే తను 50 కేజీస్ మాత్రం ఉండాలన్నమాట. తన హైట్ కి తను 50 కేజీస్ ఉండాలి. 2 కేజీస్ అటు ఇటు అయినా పర్లేదు అనమాట. సో నా హైట్ కి నేను 76. నా టార్గెట్ కూడా అంతే అండి. నేను ఆల్రెడీ డే 1 వీడియోలో చెప్పాను. నేను 84 ఉన్నాను, నేను 75 ఆర్ 76 రావాలి అనేది చెప్పాను. సో నేను ఆల్మోస్ట్ ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ది అయితే రీచ్ అయిపోయాను అనమాట, జస్ట్ ఫర్ 9 days. నేను ఈ సిరీస్ వచ్చి 21 days పెట్టబోతున్నాను. ఇవాళ 11th డే కదా, నెక్స్ట్ 10 days కూడా వీడియోస్ అన్ని కూడా మీకు పోస్ట్ చేస్తాను. ఆ తర్వాత కూడా ప్రతిదీ అండి ఫుడ్ యొక్క హ్యాబిట్స్ అండ్ హెల్తీ ఫుడ్ ఎలా చేసుకోవాలి, అసలు నిజానికి హెల్తీ ఫుడ్ చాలా తొందరగా చేసుకోవచ్చు అండి. అసలు సమ్ టైమ్స్ ఏంటంటే మనం ముందే ప్రిపరేషన్స్ ఎక్కువ అయిపోతాయి. హెల్తీ ఫుడ్ కి నానబెట్టుకోవడం కానీ ఉడకబెట్టుకోవడం ఇవన్నీ అయితే అయిపోతాయి కాబట్టి జస్ట్ 10 to 15 minutes లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అసలు చాలా హెల్దీ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. నేను కూడా నాకు అంత టైం లేక నేను చేసుకోవట్లేదు. అమ్మ ఏం చేస్తే అది తినేస్తాను. బట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ మీరు చూస్తే నేను కొంచెం హెల్దీగానే తీసుకుంటాను. నేను ప్రిపేర్ చేసుకొని నేనే తీసుకుంటాను. కానీ ఆఫ్టర్నూన్ మాత్రం అందరితో పాటు నేను కూడా రైసే చేసుకుంటాను. ఆ టైంలో నాకు వర్క్ టైం కాబట్టి నేనేం ప్రాపర్ గా చేసుకొని తినలేను అనమాట. అండ్ మార్నింగ్ తో నాకు బాబుతో కానీ అన్ని సరిపోతాయి. ఇలా వీడియోస్ తీసుకోవడం ఏదో ఒకటి నేను అన్ని మార్నింగ్ గా సెట్ చేసుకుంటాను కాబట్టి నాకు ఆఫ్టర్నూన్ కుక్ చేసుకునే టైం ఉండదు అనమాట. మీకు టైం ఉంటే చపాతీ అన్నా కుక్ చేసుకొని తినండి, మిల్లెట్స్ ఏది కావాలన్నా. పోర్షన్ కంట్రోల్ అనమాట. మళ్ళీ పోర్షన్ కంట్రోల్ అని ఎందుకు అంటున్నానంటే చాలా మంది తక్కువ తింటే సన్నగా అయిపోతాం, తక్కువ తింటే సన్నగా అయిపోతాం అని ఒక ఆలోచన మైండ్ లో ఉండిపోతుంది. అందుకే చెప్పే ప్లేట్లు ఇంత పెట్టుకుంటారు, కూర ఇంత పెట్టుకుంటారు, కర్రీస్ ఇంత పెట్టుకుంటారు అనమాట. బట్ నన్ను అడిగితే తక్కువ తినడం అంటే పోర్షన్ కంట్రోల్ చేసుకోవడం. అంటే మనం తినే ఫుడ్ లో ప్రోటీన్ ఉందా, కార్బోహైడ్రేట్స్ ఉందా లేదా, ఫైబర్ ఉందా లేదా, మినరల్స్ విటమిన్స్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి మనము. అది కాకుండా అదే రైస్ ఇంత పెట్టుకున్నాం చాలు, ఇంతకన్నా ఎక్కువ తింటే మనం లావ్ అయిపోతాము అన్న ఆలోచన మాత్రం అసలు పెట్టుకోకూడదు. ఎందుకంటే తక్కువ తింటే వీక్ అయిపోతామండి. సన్నగా ఏది పక్కన పెట్టండి, తక్కువ తింటే వీక్ అయిపోయి మనకు బలం కూడా ఉండదు. ఏదైనా ఒకటి గిన్నె ఎత్తాలన్నా కూడా ఎత్తలేం అనమాట, వీక్ అయిపోతాయి, హాస్పిటలైజ్ అవుతారే తప్ప మీరేం సాధించేది ఏమీ లేదు. సో మీరు తక్కువ తిన్నా కూడా పోర్షన్ కంట్రోల్ అంటే అన్ని కూడా ఉన్నాయా లేదా మీ ప్లేట్ అనేది చూసుకోండి. ఫైబర్ కొన్నిసార్లు నేను కూడా వెజ్జెస్ అంతగా తీసుకొని, మీరుగా నా వీడియోస్ అన్ని కానీ చూసింటే వెజ్జెస్ అంటే సలాడ్ టైప్. నాకు ఓన్లీ క్యారెట్ అంటే మాత్రం ఇష్టమండి. కీర కూడా నాకు ఇష్టం ఉండదు. ఓన్లీ క్యారెట్ కాబట్టి నేను ఏదో ఒక టైంలో తీసుకుంటాను. 2 days వన్స్ అయితే కంపల్సరీగా నేను తీసుకుంటూ ఉంటాను. అది కర్రీస్ రూపంలో కానీ, సలాడ్ రూపంలో కానీ, డైరెక్ట్ గా తినడం కానీ, ఎలాగా ఒకలాగా ఇది కానీ ఎగ్స్ కానీ తీసుకుంటూ ఉంటాను. సో పోర్షన్ కంట్రోల్ చేసుకోవాలి. కానీ తక్కువ తక్కువ తింటే హాస్పిటలైజ్ అయ్యి లక్షలో మనం ఖర్చు పెట్టుకోవాల్సిందే. కానీ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే అన్ని సూపర్ గా జరుగుతాయండి మీ లైఫ్ లో. చిన్నగా అలవాటు చేసుకోండి. నేను కూడా ఇప్పుడే స్టార్ట్ చేసిందని నిదానంగా ఈ లైఫ్ స్టైల్ అయితే మెయింటైన్ చేస్తాను. మీరు నా ముందు వీడియోస్ అన్ని కానీ చూసింటే నేను బాగా ఫుడ్ తినేదాన్ని. బట్ ఇప్పుడు అన్ని కూడా కంట్రోల్ చేసుకుని నా వల్ల ఇంట్లో వాళ్ళందరూ కూడా కంట్రోల్ చేసుకుంటున్నారు అనమాట. సో వన్స్ మీరు మారితే ఇంట్లో వాళ్ళందరూ ఆటోమేటిక్ గా మారుతారండి. అండ్ ఇక్కడ వెయిట్ స్టక్ అయిపోయాం అనుకుంటూ ఉంటారు కదా. స్టక్ అయిపోయిన వాళ్ళు కొంచెం యాంగ్జైటీ అయిపోయి ఒక 10 days చేసాం అనుకోండి, ఏం అవ్వట్లేదని చెప్పి స్ట్రెస్ ఫీల్ అయిపోతారు, యాంగ్జైటీ ఫీల్ అయిపోతారు. ఇవన్నీ అవసరం లేదండి. ఒక్కసారి మనకు తెలిసిపోయింది అనుకో, అది వెయిట్ తగ్గాలంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయాలి, హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, పోర్షన్ కంట్రోల్ చేసుకోవాలి, కొంచెం ఎక్సర్సైజ్ అయినా చేసుకుంటూ ఉండాలి, అండ్ మినిమల్ వాకింగ్ అయితే ఉండాలి కంపల్సరీగా ఆఫ్టర్ మీల్స్. ఇలా చిన్న ఫాలో అవుతే అసలు వెయిట్ లాస్ అనేది పెద్ద కష్టమే కదా, నన్ను అడిగితే ఎవరైనా అయిపోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా ఫాలో అవుతూ మీరు ప్రాపర్ గా చేసుకుంటూ ఉంటే హ్యాపీగా వెయిట్ లాస్ అవుతారు మీరు. ఇంకా ఇప్పటి నుంచి ఈ రోజు మొత్తం ఏమేమి తిన్నాను, ఏమేమి చేశాను అన్నది మీరు చూడబోతున్నారు. ఇప్పటి వరకు మీకు వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఏంటంటే ఇంకొంతమందికి పంపిస్తుంది, ఇంకొంతమందికి ఈ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటారు అన్న ఉద్దేశంతోనే. సో మీకు వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి ఏమేమి తిన్నానో చూసేసేయండి.
మార్నింగ్ ఓన్లీ ఎంప్టీ స్టమక్‌తో అయితే నేను వాటర్ తీసేసుకుంటాను. సో, నా ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ స్టార్ట్ అయ్యేది 11:30 కాబట్టి ఫస్ట్ ఏదో ఒక డిటాక్స్ వాటర్‌తో అయితే నేను బ్రేక్ చేస్తాను ఫాస్టింగ్‌ని. ఇవాళైతే చియా సీడ్స్ అయితే తీసుకుంటున్నాను. ఇది చియా సీడ్స్ నేను ముందు రోజున అయితే నానబెట్టుకునేసాను. ఓవర్ నైట్ సోక్ చేసుకొని మార్నింగ్‌తో ఆ వాటర్ తీసుకుంటున్నాను. చాలా తక్కువ తీసుకున్నానండి. హెవీగా కూడా తీసుకోలేదు. చియా సీడ్స్ ఎప్పుడు కూడా కొంచెం తాగినప్పుడు హెవీగా అనిపిస్తుంది. అందుకని చెప్పి నాకు తెలిసి నేను ఒక 70 ఎంఎల్ వాటర్ తీసుకున్నాను. ఎక్కువ కూడా తీసుకోలేదు. హాఫ్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ వేసుకొని, ఇంక బ్రేక్‌ఫాస్ట్ అయితే చాలా సింపుల్ ఇవాళ. సో, స్వీట్ పొటాటో అండ్ మీరు చూస్తే నేను పల్లీలు కొంచెం ఫ్రీక్వెంట్‌గానే తీసుకుంటూ ఉంటాను. 3 డేస్ వన్స్ అయినా. అది కూడా రోస్టెడ్‌వి. ఎక్కువ రోస్టెడ్ కాకపోయినా మీ దగ్గర ఆల్రెడీ నార్మల్‌గా పల్లీలున్నా బాయిల్ చేసైనా తినేసుకోవచ్చు. లేకపోతే ఓవర్ నైట్ సోక్ చేసైనా డైరెక్ట్‌గా తీసుకోవచ్చండి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. గ్రౌండ్ నట్స్‌లో కూడా ఎప్పుడైనా ఇంకోసారి పూర్తి వివరాలన్నీ కూడా చెప్తాను. ఇంకా స్వీట్ పొటాటో దీంట్లో అయితే కావాల్సిన బెనిఫిట్స్ ఉన్నాయి. విటమిన్ ఏ ఉంది, సి ఉంది. మన ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. పిల్లలకైతే బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి బాగా పనికొస్తుందండి. నేనైతే మా బాబుకి 8, 9థ్ మంత్ నుంచి అయితే ఫ్రీక్వెంట్‌గా ఇస్తున్నా. సో, మా ఇంట్లో బాగా స్వీట్ కార్న్ కానీ, స్వీట్ పొటాటో ఈ 2 కూడా చాలా ఎక్కువగా పెట్టుకొని ఉంటాను. ఎప్పుడు ఎళ్ళినా కూడా తీసుకొస్తాను. ఇవాళ సింపుల్‌గా ఇలా ఆకు కూడా ఆఫ్టర్‌నూన్ కోసం చేశాను. కొంచెం ఆకు మార్నింగే తీసుకున్నాననమాట. అది చిరాకు ఫ్రై. సో, మార్నింగ్‌తో నా బ్రేక్‌ఫాస్ట్ అలా అయిపోయింది. ఆఫ్టర్‌నూన్ అయితే నేను ఇవాళ వెజిటబుల్ రైస్ ప్రిపేర్ చేశాను. కొంచెం టైం ఉన్నింది. ఇవాళ వీకెండ్ అనమాట. వీకెండ్ అంటే ఆటోమేటిక్‌గా టైం ఉంటుంది కాబట్టి వెజిటబుల్ రైస్ చేశాను ఇంట్లో వాళ్ళకి. సో, సేమ్ క్వాంటిటీ కప్పే అండి. 130 గ్రామ్స్ రైస్ అయితే తీసుకున్నాను. 130 గ్రామ్స్ రైస్ అండ్ ఆకు మార్నింగ్ తీసుకున్న ఆకుకి కొంచెం ఆఫ్టర్‌నూన్ కూడా తీసుకొని పెరుగు చట్నీ అయితే చేసుకున్నాను. ఇందులో కొంచెం నేను మునగాకు పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. సో, అది కూడా చాలా మంచిదండి మునగాకు పౌడర్ కానీ, మీ దగ్గర కరివేపాకు పౌడర్ ఉన్న ఈ రెండిట్లో ఏదో ఒకటి కొంచెం ఆల్టర్‌నేట్ డేస్‌లో తీసుకోండి. ఎక్కువ తీసుకున్నా కూడా ఓవర్‌గా హీట్ అయిపోతుంది బాడీ. తక్కువలో తీసుకోండి. ఇంక ఇవాళ అయితే మంత్ స్టార్టింగ్ కాబట్టి గ్రోసరీస్ అన్నీ అయితే వెళ్లి తీసుకొచ్చాను. వచ్చేటప్పుడు పాప్‌కార్న్ కూడా తీసుకొచ్చాను. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాము. రెడీమేడ్ తీసుకొచ్చుకొని. సో, ఇది కూడా చాలా హెల్తీ ఆప్షనే పాప్‌కార్న్. కాకపోతే ఇందులో ఏంటంటే బటర్, సాల్ట్ అన్నీ యాడ్ చేసేసారు. మీ దగ్గర ప్లెయిన్ ఉంటే చేసుకొని తినండి. చాలా హెల్తీ ఆప్షన్. ఇంక నేను ఏది తింటున్నా మా బాబు కంపల్సరీగా హ్యాండ్ పెట్టాల్సిందే దాంట్లో. ప్రతీది కూడా తను ఇష్టంగా తింటాడు నేను ఏం తిన్నా కూడా. ఇంకా నైట్ డిన్నర్‌కొచ్చి చపాతీ, పన్నీర్, క్యాప్సికమ్ కర్రీ అయితే చేశాను. చాలా సింపుల్‌గా చేసుకున్నా. ఈ యొక్క రెసిపీ కూడా మన ఛానెల్‌లో ఆల్రెడీ ఎప్పుడో పోస్ట్ చేశానండి. ఇలా నా డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకున్నాను డే 11థ్. ఈ వీడియోలో చెప్పిన టిప్స్ కానీ అండ్ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ డే 12 వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. టేక్ కేర్.